బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనమున్నాము ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలంకార బ్రహ్మ, రచ్చంగిర అమ్మవారి ఉపాసకులు డాక్టర్ గుండిపూడి సుధీర్ శర్మ గురువు గారి దగ్గర మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, మనం ప్రస్తుతం ఆషాఢ మాసంలో ఉన్నాం. అమ్మవారి బోనాల పండుగలు మొదలైపోయాయి. మరి అసలు ఈ బోనాలు అంటే ఏంటి? గ్రామ దేవతలకి ఎందుకు ఈ నెలలో మాత్రమే ఇంత అంగరంగ వైభవంగా బోనాలని సమర్పిస్తారు? అసలు దానివల్ల కలిగే ఫలితం ఏంటి? ఈ మాసానికి ఉన్నటువంటి స్పెషాలిటీ. మనకి మాసాలు 12 మాసాలు ఉంటాయమ్మా. ఈ 12 మాసాల్లో కూడాను ఒక పౌర్ణమికి, అంటే ప్రతి నెల పౌర్ణమికి ఒక నక్షత్రం అనేది ప్రధానంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మాసానికి ఆ నామం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది కాబట్టి దీన్ని ఆషాఢ మాసం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. జ్యేష్ఠ మాసానికి జ్యేష్ఠ నక్షత్రం, చైత్ర మాసానికి చిత్తా నక్షత్రం, వైశాఖ మాసానికి విశాఖ నక్షత్రం. అలా ఒక్కొక్క నెలకి ఆ పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్ర ప్రాధాన్యతను బట్టి ఆ మాసానికి ఆ పేర్లు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. మాసాలలో 12 మాసాల్లో కూడాను 4 మాసాలు చాలా విశేషమైనటువంటి మాసాలు ఉంటాయి. ఆ క మా వై. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఈ 4 మాసాల గురించి ఏం చెప్తారు అంటే, ఈ 4 మాసాల్లో ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో, ఎవరైతే ఇంటి ఆడపడుచుని ఇంటికి పిలిపించుకొని పసుపు కుంకాలు పెడతారో వాళ్ళకి తినడానికి ఉండటానికి కావలసినటువంటి అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. అందుకనే గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లలను కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు ముందు. ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజన్. దేనికి అంటే వర్షాకాలం బాడీ అంతా కూల్ అయిపోతూ ఉంటుంది. రాబోయేది వర్షాకాలం, ఇదంతా కూడా ఎండాకాలం. గ్రీష్మ ఋతువు కదా ఆషాఢ మాసం కూడా. గ్రీష్మం అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, బాడీలో ఓవర్ హీట్ ఎక్కువగా ఉంటుంది, జనరేట్ చేస్తుంటుంది. అది తగ్గించడం కోసమే ఫస్ట్ గోరింటాకు పెట్టుకుంటారు తప్పనిసరిగా. ఇది కూడా తెలిసింది చాలా. దాంతో బాడీ కూల్ అయిపోతుంది. బాడీ కూల్ ఉంటే మైండ్ కూల్ అవుతుంది ఫస్ట్. అంతే కదా. శరీరం బాగుండకపోతే మనసు బాగుండదు. ఆర్థికంగా బాగుండకపోయినా, కుటుంబ పరంగా బాగుండకపోయినా, పిల్లలు బాగుండకపోయినా, మన శరీర ఆరోగ్యం బాగుండకపోయినా, ఏది బాగుండకపోయినా మనసు మాత్రం కేంద్రీకరించుకొని ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానం అంతా కూడాను మనసు ప్రశాంతంగా తయారవుతుంది. అలాగే ఆషాఢ మాసంలో బోనాలు అనేటువంటి ఒక పండగ అసలు ఎందుకు చేస్తారు అనేటువంటి తెలియకుండా ఆచరించడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అనేటువంటిది నా అభిప్రాయం. మనం హిందూ ధర్మంలో పుట్టినప్పటి నుంచి మరణాంతరం వరకు, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్క దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. దాన్ని వెతుక్కోవడం లేదు, మనం ఫాలో అవుతున్నాం. జస్ట్ పూర్వీకులు చేస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఫాలో అవుతున్నాం. కానీ దాంట్లో ఉండేటువంటి సైన్స్ ఎంత గొప్పది, తద్వారా మన శరీరానికి, మన కుటుంబానికి, మన గ్రామానికి, మన తాలూకాకి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి, ప్రపంచానికి ఎంతమంది జరుగుతుంది అనేటువంటి ఆలోచన మాత్రం ఎవరు చేయటం లేదు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఆషాఢ మాసంలో ఇంటి ఆడపడుచుని పిలిచి మనం బొట్టు పెట్టమని చెబుతూ ఉన్నాం. పూర్వకాలంలో గ్రామ దేవతలు కూడా, అంటే ఇప్పటికీ వాళ్ళే ఆడపడుచులు, గ్రామాన్ని మొత్తం సంరక్షిస్తూ ఉంటారు. ఇప్పుడంటే మనం ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, పోచమ్మ విగ్రహ రూపంలో మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు గత 60 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామ దేవత ఫిజికల్గా అమ్మవారు పొలిమేర దగ్గర కాపలా కాసినటువంటి శక్తులు ఇవన్నీ కూడా మనకి చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎంతసేపటి విగ్రహాలు ఆరాధన చేస్తున్నాం, పూజ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో ఈ గ్రామ దేవతలకు ఉండేటువంటిది ఏంటంటే నిప్పు చేత్తో పట్టుకొని, అది కూడాను చుట్ట అంటారు కదా, పొగాకు, దాన్ని చేత్తో పట్టుకొని గ్రామ పొలిమేర దగ్గర కాపలా కాస్తూ ఉంటారట. రాత్రిపూట 8 దాటిన తర్వాత చెడు ఆలోచనలతో ఎవరైనా గ్రామంలో ప్రవేశించాలి అంటే ముందుగా అక్కడే ఆ అమ్మవారు ఆపేస్తూ ఉంటుంది. దేనికంటే కొన్ని చోట్ల నేను స్వయంగా మా తాతలు చెప్పినటువంటి మాటలు విన్నాను. గుంటూరు జిల్లాలో, గుంటూరులోనే పాత గుంటూరు అనేటువంటి ఒక స్థలం ఉంటుంది, ఏరియా ఉంటుంది. అక్కడ అంకమ్మ తల్లి అని ఒక గ్రామ దేవత. ఆవిడ కోట మీద కూర్చొని ఉండేది రాత్రిపూట. ఎవరైనా 8 దాటిన తర్వాత లోపలికి రావాలి అంటే పక్క ఆరా తీసి వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసుకున్న తర్వాతనే లోపలికి పంపించేది. ఇప్పటికీ కూడాను, అంటే కొంత ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా వర్షాలు పడకపోతే అమ్మవారి గ్రామ దేవతలకు నీళ్లు పోస్తూ ఉంటారు. అమ్మవారి మహత్యం అది. గ్రామ దేవతలకు నీళ్లు పోసిన ఆ రోజు తప్పనిసరిగా వర్షం పడుతుంది. అలాగే గ్రామ దేవతకి నీళ్లు పోసిన తర్వాత పూర్వకాలంలో విగ్రహం కూడా చాలా, అంటే తలలు ఊపేవిట. విగ్రహం తల ఊపేది, అంటే అంత శక్తివంతంగా ఉండేవాడు. అంటే వీళ్ళందరినీ కాపాడుతున్నది ఎవరు? ఇంటి గ్రామ ఆడపడుచు.
అవునా? మన గ్రామాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కాపాడుతున్నటువంటి ఆడపడుచుకు మనం అంటూ ఒక సంవత్సరానికి ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి, మర్యాదగా గౌరవించుకోవాలి, భక్తితో చూడాలి. మనం ఇంటికి వచ్చేటువంటి ఆడపిల్లనే మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాం. అలాంటిది మన కుటుంబం మొత్తానికి సంరక్షణ, మన గ్రామానికి మొత్తానికి సంరక్షించేటువంటి అమ్మవారి గ్రామ దేవతలకు ఎంత మర్యాదగా ఎంత భక్తిగా చూసుకోవాలి మనం. ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా మనం పెరుగన్నం పెడుతూ ఉంటారు కదా, బోనం పెరుగన్నం పెడతారు, కొంతమంది పాయసన్నం పెడతారు, కొంతమంది పసుపు అన్నం పెడతారు. వీటిల్లో మూడిట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. పెట్టేది ఎండాకాలంలో, వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి కానీ సీజనల్ కాదు, ఇది రెయిన్ సీజన్ కాదు కదా, ఇంకా వేడి ఉండాలి తప్పనిసరిగా, గ్రీష్మ ఋతువు కాబట్టి. కాబట్టి అమ్మవారికి పెట్టేటువంటిది చెద్దన్నం అంటే పెరుగన్నం ఎందుకు పెడుతున్నాము అంటే దద్దోజనం అనేది అమ్మవారిని చల్లబరచడం కోసం. అలాగే ఇందాక చెప్పాను ఉష్ణం ఉష్ణేన శీతనం, పసుపు వేడిని కలుగు చేస్తూ ఉంటుంది. పులిహోర ఎక్కువ తినండి ఆటోమేటిక్గా వేడి చేస్తూ ఉంటుంది బాడీలో. అలాగే పసుపు అన్నం పెట్టడం ద్వారా అమ్మవారి శరీరం చల్లబడుతూ ఉంటుంది. దాంతో పాటుగా మనల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక భక్తితో అమ్మవారికి మనం ఏదైనా చిన్న పండగ చేసుకున్నా, ఎవరైనా శుభవార్త విన్నా కనీసం లేకపోయినా పంచదార నోట్లో పోస్తాం, చక్కెర. అవునా? మరి అలాంటి అమ్మవారికి మన స్వీట్ నైవేద్యం పెట్టాలి కదా, ఏదైనా తివ్వి పదార్థం. అందుకనే అమ్మవారికి ఇష్టమైంది ఏంటి, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం. కాబట్టి పాలతో తయారు చేసినటువంటి అన్నాన్ని, పొంగలిని ఏదైతే ఉందో స్వీట్ పొంగలి, తీపి పదార్థం నైవేద్యం పెడతాం. ఈ మూడు కూడాను మనల్ని కాపాడుతున్నందుకు అమ్మవారికి సమర్పించుకుంటున్నటువంటి పద్ధతే బోనం. అసలు బోనం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బోనం అనేది వికృతి పదం, భోగం అనేటువంటిది ప్రకృతి పదం. భోగం అనేటువంటి పదాన్ని పలికేటువంటి విధానంలో బోనం లాగా తయారైంది కాలక్రమే. అంతేకాని బోనం అనేది లేదు, వికృతి పదం. అది ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి కదా కదా, వచ్చాడు, వచ్చిండు, ఇట్లా ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి. కాబట్టి అలానే భోగం అనేటువంటి దానికి బోనమే వికృతి పదం. అమ్మవారికి భోగం సమర్పించడమే బోనమైంది. అందరికి వాడుక భాషలో చివరికి బోనం అంటేనే తెలుసు, బోనాల పండుగ తెలుసు, భోగాల పండుగ అంటే ఎవరికి తెలియదు కదా. సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడ ముఖ్యంగా ఇంటి ఆడపడుచు ఉంటుంది కదా, ఒక 12 సంవత్సరాల పాటు ఏ ఆడపడిచి అయితే పుట్టింటి దీపం కూడా చూడకుండా ఉన్నదో ఆ ఇంటికి ఆ అమ్మాయికి బంధం తెగిపోయినట్టు లెక్క. పుష్కరకాలం అలాంటిది అమ్మవారికి మరి ఒక సంవత్సరం మర్చిపోయినా కనీసం 2వ సంవత్సరం పెట్టాలి. ఇది చాలా మంది కూడా మాకు పద్ధతి ఉంది లేదు అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బోనం ఎత్తుకోవచ్చా? అదే నెక్స్ట్ నా ప్రశ్న కూడా అదే గురువు గారు. ఎందుకంటే చాలా మందికి ఇది ఆనవాయితీ ఉండాలా, ఎవరైనా చేయవచ్చా? కొంతమందికి సంవత్సరికం ఇంకా అవ్వదు ఇంట్లో, మరి అలాంటి వాళ్ళు చేయవచ్చా, చేయకూడదా? ఇక్కడ ఒక మాట చెప్తానమ్మా. సంవత్సరీకాలు అంటే ఏదైతే ఎవరన్నా ఇంట్లో మరణాలు పొందుంటారో వారు బోనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మిగిలిన వారు ఎవరైనా సరే సంప్రదాయం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మనం ఉందమ్మా, అమ్మకి అన్నం పెట్టడం అనేది సంప్రదాయమా, ఆచారమా? కాదు కదా, ఒక బాధ్యత కదా. ఇది కూడా ఒక బాధ్యతే. మనల్ని కాపాడుతున్నటువంటి జగన్మాతకి సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం ఆనవాయితీలు అవి ఏమీ లేవు. ఏ దేవత గ్రామ దేవత ఆంధ్ర తెలంగాణ వేరియేషన్స్ కూడా లేవు అసలు. సో గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఆంధ్రాలో కూడా జాతరలు చేస్తారు అమ్మవారికి, అక్కడ జాతర అంటారు, ఇక్కడ వచ్చేసరికి బోనం అంటున్నాం. పేర్లు వేరు, ఒక్కొక్క నెలలు మారుతాయి. ఇక్కడ ఆషాఢంలో ఖచ్చితంగా అంటే ఇక్కడ దేశాచారం ఏదైతే ఉందో, మనం ఉండే తెలంగాణలో కాబట్టి ఈ ఆచారం ఏదైతే ఉందో, ఇప్పుడు అమెరికా వెళ్తాం, అక్కడ దొరికే పిజ్జాలు బర్గర్లే తింటున్నారు కానీ అన్ని మరి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటున్నారుగా, ఇవాళ రేపు ఎల్లుండి కూడా తింటున్నారు కదా. మరి ఆంధ్రాలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసారు, లేదా మన భారతదేశంలోకి వచ్చేసారు, ఫ్రెష్ ఫుడ్ కావాలి. అవునా? మరి అక్కడున్న ఆచారాన్ని నువ్వు ఇచ్చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఆచారాన్ని ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ భోజనం పెడితే అదే నీ స్థానం. అందరికీ భోజనం పెడుతుంది కాబట్టి ఆవిడే జగన్మాత. కాబట్టి అమ్మవారిని గౌరవించుకోవటమే ఈ బోనం చేసేటువంటి పండగ ఉండేటువంటి విధానం. ముఖ్యంగా బోనం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడాను డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించకుండా బయట పోతురాజు అని ఉంటాడు. పోతురాజు అంటే చాలా మందికి వేషధారణ మాత్రమే తెలుస్తున్నాయి, వేషాలు మాత్రమే తెలుస్తున్నాయి. మహాలక్ష్మి కావచ్చు, లేదంటే మహాలక్ష్మి అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ అటువైపు అయితే లక్ష్మీదేవి అని పిలుస్తుంటారు. ఇక్కడ మనం మైసమ్మ ఎలా అయితే పిలుస్తున్నామో, ప్రతి గ్రామ దేవతకి సహోదరుడు ఎవరంటే పోతురాజు. కాబట్టి ముందుగా పోతురాజు దగ్గర నివేదన చూపించి తర్వాత అమ్మవారికి తీసుకెళ్లి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది విశేషంగా బోనం సమర్పించడంలో దీనికి ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఏమైనా ఉంటాయి గురుగారు? ఎందుకంటే ఇక మనుషులం కాబట్టి ఒక్కొక్క కోరికతోనే అమ్మవారికి మనం బోనాలు సమర్పిస్తూ ఉంటాం. అంటే ఇది ఆచారము, ఇది పద్ధతి, మనం గౌరవం ఇస్తున్నామని తక్కువ మందికి తెలుసు. సో దీంట్లో కూడా ఒక చిన్న కోరిక అయితే ఉంటుంది కదా. ఒకటి చెప్తానమ్మా,
అసలు మనం కోరికలు కోరుకోవడానికి మనమంటే బ్రతికుండాలి కదా. అంతే కదా. అలా బ్రతికుండాలంటే ఫస్ట్ పొలిమేర దగ్గర ఉండేటువంటి శక్తి దేవత కరెక్ట్ గా ఉండాలి. అవునా? పర్ఫెక్ట్ ఆన్సర్ గురువు ఈ దాంట్లో గారు. అనుమానం ఏం లేదు. మనం ఇంకేం బ్రతికుంటే తింటామా తినమా ఏదైనా పని చేస్తామా ఆలోచిస్తామా ఉద్యోగం చేస్తామా అది సెకండరీ, తర్వాత సంగతి. మనం బ్రతికుండాలి అంటే మనం సంరక్షణగా ఉండాలి. మనం సంరక్షణగా ఉండాలంటే ఎక్కడైతే పొలిమేరలో గ్రామ దేవత ఉంటుందో ఆవిడ ఆనందంగా ఉండాలి. ఆవిడని ఆనందపరిస్తే తప్పనిసరిగా మనం కోరుకోవాల్సిన, అంటే మనం కొత్తగా కోరికలు కోరుకోవాలి అనేటువంటి ఆలోచన రాకుండా ఉండేటువంటి స్థాయిలో అమ్మవారు ఉంచుతుంది అంతే. తప్పనిసరిగా. చాలా చాలా సంతోషం గురువు గారు, చాలా డీటెయిల్ గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మరి చూసారు కదండి, మరి ఇది ఆషాఢ మాసంలో మరి అమ్మవారి అంటే గ్రామ దేవతకు మనం బోనం అంటే భోగాన్ని ఎందుకు సమర్పించాలి, దానికి గల కారణాలు ఏంటి, సో పూర్తిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మరి మీకు పర్సనల్ గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే ప్రత్యేకమైన పూజలు యాగాలలో మీరు కూడా పాల్గొనాలి, గురువు గారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం.